ఓం శ్రీ గురుభ్యో నమః. పండిత శ్రీరామ శర్మాచార్య గారి ఆత్మకథ 5వ అధ్యాయము. 2వ హిమాలయ యాత్ర కార్యరంగ నిర్ణయం. మొదటి పరీక్షకు హిమాలయాలకు పిలిచి 10 సంవత్సరములు గడిచిపోయినవి. గురుదేవుల దర్శనము మాత్రము అంతా సరిగానే ఉన్నది అనే క్లుప్త వాక్యంతో సమాప్తమవుతూ ఉండేది. అంతరాళాల్లో ఆయన ఉనికి నిరంతరము ఉండేది. ఎప్పుడూ నేను ఒంటరిగా ఉన్నాను అనే భావన రాలేదు. గురుదేవులు నేను కలిసిపోయే ఉన్నాము అనే ఆలోచన నిరంతరము ఉండేది. శ్రీరామ్ శర్మ ఆచార్య గారు మొదటి హిమాలయ యాత్రకు వెళ్ళి 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇంకా 2వ హిమాలయ యాత్రకు పిలుపు రాలేదు. అయితే గురువుగారు మాత్రం ఎప్పుడూ తనతోనే ఉన్నట్లుగా గురుదేవులు నేను కలిసిపోయే ఉన్నాము అనే ఆలోచనలాగా, అంటే ఆయన ఉనికి నిరంతరము ఉంటూనే ఉండేది అని ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారు చెప్తున్నారు. స్వాతంత్ర సంగ్రామము జరుగుతూనే ఉంది. ఆ సమయంలో ఋతువు అనుకూలముగా ఉన్నది కనుక 1937లో సబర్మతి ఆశ్రమమునకు వెళ్ళి వచ్చిన తరువాత హిమాలయాలకు రమ్మని మరలా ఆజ్ఞ అయినది. 2వ రోజుననే నేను బయలుదేరుటకు సన్నాహాలు మొదలుపెట్టినాను. ఆదేశమును ఉపేక్షించుట కానీ ఆలస్యము చేయుట కానీ నాకు అసంభవము. కుటుంబ సభ్యులకు వెళ్తున్నాను అని తెలిపి బ్రాహ్మీ ముహూర్తంలో బయలుదేరినాను. అప్పటికి ఉత్తర కాశీ వరకే దారి వేయబడి ఉన్నది. ముందుకు దారి వేస్తున్నారు. తెలిసిన దారి. మొదటిసారంతా చల్లని ఋతువు కూడా కాదు. దారి పొడవునా వెళ్తూ వస్తూ ఉండే యాత్రికులు తగులుతూనే ఉన్నారు. వారిలో ధర్మశాలలందు కొంతమంది బస చేసి ఉన్నారు. ఈసారి దారిలో కష్టము అనిపించలేదు. సామాన్లు కూడా ఎక్కువ తీసుకొని రాలేదు. ఇంటి వద్ద ఉన్న సౌఖ్యాలు లేవు కానీ భరించలేని కష్టాలు లేవు. క్రిందటిసారి ఎదుర్కొన్న 3 పరీక్షలలో ఈసారి ఒక్కటి కూడా ఎదురవ్వలేదు. ఇప్పుడు 2వసారి హిమాలయ యాత్రకు వెళ్తున్నారు కాబట్టి మొదటిసారి వెళ్ళినప్పుడు పడిన కంగారు కానివ్వండి, భయం కానివ్వండి, లేదంటే గురువుగారు పెట్టిన 3 పరీక్షలు అన్నారు. అంటే ఇంతకుముందు చూసాం మనము, ఒంటరిగా ఉండడము, లేకుంటే ఆ వాతావరణ పరిస్థితులను తట్టుకోవడము, క్రూర మృగాల భయము, ఇలాంటివన్నీ కూడా ఏవీ లేకుండా ఈసారి నా ప్రయాణం సాఫీగా ఉంది అని చెప్తున్నారు. ఇంటి దగ్గర ఉండే సౌఖ్యాలు లేకపోవచ్చు కానీ ఇక్కడేమీ భరించలేని కష్టాలైతే లేవు అంటున్నారు. గంగోత్రి వరకు ఎవరినీ దారి అడగవలసిన అవసరం లేకపోయింది. గంగోత్రి నుండి గోముఖం వరకు 14 మైళ్ళ దారి మంచు కరుగుట వలన ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటుంది. కొండరాళ్ళు విరిగి పడుతూ ఉంటాయి. చిన్న చిన్న సెలయేర్లు, రాళ్ళు అడ్డుపడుట వల్ల తమ దారిని మార్చుకుంటూ ఉంటాయి. అందువల్ల ప్రతి సంవత్సరం అక్కడ ఉన్న వాళ్లను అడిగి లేక ఊహతో దారిని వెతుకుతూ వెళ్ళాలి. ఈ విధంగా గోముఖం చేరుకున్నాను. గంగోత్రి వరకు అయితే ఎవరిని సహాయం అంటే దారి ఏటు అని అడగాల్సిన అవసరం లేకుండానే చక్కగా సాగిపోయింది నా ప్రయాణము. కానీ గంగోత్రి నుండి గోముఖం వరకు 14 మైళ్ళు దూరము. ఇది ఎలా ఉంటుందంటే మంచు కరిగి ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా దారులు అనేవి కొద్దిగా మారుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. అదేవిధంగా కొండరాళ్ళు అవి విరిగి పడుతుంటాయి కదా, అప్పుడు కూడా దారి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న సెలయేర్లు ఏవైతే ఉన్నాయో అవి రాళ్ళు అవి అడ్డం ఉండడం వల్ల ఆ సెలయేర్లు కూడా తమ దారిని మార్చుకుంటూ ఉంటాయంట. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరినైనా అడుగో లేక ఇంతకుముందు వెళ్ళిన అనుభవం ఉంది కదా, ఆ ఊహతోటో దారిని వెతుక్కుంటూ గోముఖం వరకు అయితే చేరుకున్నాను అని చెప్తున్నారు. అచ్చట నుండి ముందుకు గురుదేవుల సందేశవాహకునితో కలిసి వెళ్ళవలసి వచ్చింది. అతను కూడా సూక్ష్మ శరీరధారియే, ఛాయాపురుషుడు లేక వీరభద్ర స్థితిలో ఉన్నవాడు. గోముఖం దాకా ఎవరినైనా అడుగో ఊహతోనూ మొత్తానికి చేరుకున్నారు. అయితే గోముఖం నుండి గురుదేవుల దగ్గరికి వెళ్ళడానికి గురుదేవుడు పంపించిన సందేశ వాహకుడు అంటే ఒక మధ్యలో మెసెంజర్ లాగా అనమాట. అంటే ఈ ప్రయాణానికి సంబంధించి శ్రీరామ్ శర్మ ఆచార్య గారిని వాళ్ళ గురుదేవులకు దగ్గరకు చేర్చేదానికి
ఒకరిని పంపించాడు. ఆయన కూడా సూక్ష్మ శరీరధారియే, ఛాయాపురుషుల్లాగా ఉన్నాడు, లేదంటే వీరభద్ర స్థితిలో ఉన్నవాడు అని ఇక్కడ గురువుగారు అంటున్నారు. ఇది గురువుగారు పంచవీరభద్ర సాధన చేస్తున్నారు. దాని గురించి చదివినప్పుడు మనము, లేకుంటే తెలుసుకున్నప్పుడు ఈ వీరభద్ర స్థితి అంటే ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మొత్తానికి ఆ ఛాయా పురుషుడితో అయితే గురువుగారు ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఇంకా శ్రీరామ్ శర్మాచారి గారు ఏం చెప్తున్నారంటే, మా గురుదేవులు అనేక రకాల పనులకు అతనిని వినియోగించేవారు. నేను హిమాలయాలకు వెళ్ళిన ప్రతిసారి గోముఖం నుండి నందనవనము ఇంకా ఆపై ప్రదేశాలకు తీసుకొని వెళ్ళి గోముఖానికి చేర్చే బాధ్యత అతనిదే. అతని సాయము వలన క్షేమంగా, సులభంగా, తొందరగా గమ్యస్థానం చేరుకున్నాను. దారి పొడుగునా మేమిద్దరం మౌనంగా ఉన్నాము. నందనవనం చేరగానే గురుదేవుల సూక్ష్మ శరీరము ప్రత్యక్షంగా నా ముందు ఉంది. ఆయనను చూడగానే కనులు భావావేశం తట్టుకోలేక వర్షించుట మొదలుపెట్టినవి. పెదవులు అదరసాగాయి. నా శరీరము నుండి వేరైన అతి ముఖ్యమైన భాగము తిరిగి కలసి అసంపూర్ణంగా ఉన్న నేను పూర్ణత్వమును పొందానని అనిపించింది. ఆయన వాత్సల్యముతో నా శిరస్సున తన అమృత హస్తమును ఉంచుటయే ఆయనకు నా మీద ఉన్న ప్రగాఢ ప్రేమను తెలిపింది. నమస్కరించుట, ఆశీర్వదించుట అనే శిష్టాచారాలు ఈ విధముగా పూర్తి అయినవి. చూడండి ఎంత అమోఘమైన గురు శిష్య సంబంధము. అంటే మేము రెండుగా లేము, ఒకటిగానే ఉన్నాము అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంటే గురువుగారిని చూడగానే నేను సంపూర్ణమయ్యాను అనే భావన నాకు కలిగింది అని ఎలాగా తను ఆనందపడింది. శరీరం కానీ హృదయం కానీ, అంటే ఆ భావావేశము. ఇది చదువుతున్నప్పుడు నాకు రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో రామకృష్ణ పరమహంస వివేకానంద కలిగినప్పుడు ఎలాంటి భావావేశానికి గురయ్యారు వాళ్ళిద్దరి మధ్య అని చదివినవి కానివ్వండి, లేదా ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద గారు, యుక్తేశ్వరగిరి గారు, అంటే గురు శిష్యుల మధ్య నిజంగా ఆ అనుబంధం అనేది, జన్మల అనుబంధం అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, వారి చరిత్రలు, ఇలాంటి గురు చరిత్రలు చదివినప్పుడు మనకు నిజమైన గురు శిష్య సంబంధం అంటే ఇదే కదా అని అనిపిస్తుంది. గురువును చూడగానే పులకించిపోవడము, గురువుని తలుచుకోగానే ఆనందపడిపోవడము, కళ్ళల్లో నుంచి నీళ్లు రావడము, ఒళ్ళు పులకరించిపోవడము, స్వరం గద్గదమైపోవడము. ఇక్కడ గురువుగారు చెప్పినట్లుగా పూర్ణత్వం సిద్ధించిన ఒక భావన, కోల్పోయినదేదో దక్కించుకున్నాము అనే సంతోషము, నా గురువు నీడకు నేను చేరిపోయాను, ఇక నాకు ఏమీ అక్కర్లేదు అనేంత ఆనందము. ఇలాంటి శిష్యులు, నిజమైన శిష్యులు ఉన్న గురువులు చూపే వాత్సల్యము. ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతిని సాధించాలి అనుకునే ప్రతి సాధకుడు కూడా ఇలాంటి అనుభవాలు, గురు శిష్య అనుభవాలు పొందాలని, అంటే ప్రేమ, ఆ గురువు పట్ల ప్రేమ కానివ్వండి, గురువు నుండి పొందే ప్రేమ కానివ్వండి, ఇవన్నీ అనుభవించాలని ప్రతి ఒక్క సాధకునికి కూడా ఉంటుంది, ఉండాలి కూడా. అప్పుడే గురు శిష్య పరంపర అనేది ఒక పూర్ణత్వం, సంపూర్ణత్వం. గురువుకి శిష్యుడికి తేడా లేదు, ఆ గురువే ఈ శిష్యుడిలో ఉన్నాడు అంటే ఈ శిష్యుడిది కూడా ఆ గురు రూపమే అనే ఒక భావన మిగతా వాళ్ళకు కూడా కలుగుతుంది. ఉదాహరణకి ఇప్పటికీ కూడా శంకరాచార్య పరంపరలో కొనసాగుతున్న ఇప్పుడు ఉండే శిష్యులను కూడా మనము సాక్షాత్తు ఆ శంకరాచార్య రూపంగానే భావన చేస్తూ ఉంటాం కదా. ఆ పీఠానికి సంబంధించి ఇదిగో ఇన్నో శంకరాచార్య అనే చెప్తూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా అద్భుతమైనవి, అమూల్యమైనవి. ఈ విధంగా ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారికి వాళ్ళ గురుదేవుల ఆశీర్వాదం అయితే లభించింది. సంకేత రూపంలో ఋషులు మార్గదర్శకులవుతారని సూచించారు. హిమాలయాలలో ఏ క్షేత్రమునైతే స్వర్గంగా నేను వర్ణించానో అక్కడే సత్యయుగ పురుషులు సూక్ష్మ శరీరాలతో నివసిస్తున్నారు. వారు హిమాలయాలలో తమకు అనువైన చోట స్థావరం ఏర్పరచుకున్నారు. శారీరక అవసరములకు వారికి నివాస స్థానం అక్కరలేకపోయినా
పరస్పరం అందరూ కలుసుకోవడానికి గుహలను తమ తమ స్థానాలుగా నిర్ధారించుకున్నారు. ఎందుకంటే వారందరూ కూడా సూక్ష్మ శరీరాలతో ఉన్నారు కాబట్టి శారీరక అవసరాలకు గుహల అవసరం లేదు వాళ్ళకి. కానీ అందరూ సూక్ష్మ శరీరధారులు అందరూ కలిసి ఒకచోట చర్చించుకోవడానికి కానీ, కలుసుకోవడానికి కానీ ఆ గుహలను మాత్రం తమ స్థావరాలుగా ఉంచుకున్నారు అని చెప్తున్నారు. మొదటి యాత్రలో నేను వారికి నమస్కరించగలిగాను. రెండవ యాత్రలో గురుదేవులు నన్ను వారితో వేరువేరుగా కలియుటకు తీసుకువెళ్ళారు. మొదటిసారి వారి ఆశీర్వాదము పరోక్షంగా లభిస్తే ఈసారి వారి సందేశాలను విన్నాను. చూసుటకు వారు ప్రకాశ పుంజములుగా కనిపిస్తారు. కానీ నా సూక్ష్మ శరీరము పటిష్టమగుట వలన వారి సత్యయుగపు శరీర ఆకృతులు స్పష్టంగా కనిపించినవి. మొదటిసారి శ్రీరామ్ శర్మాచార్య గారిని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు మౌనంగానే ఉన్నారు. అంటే గురుదేవులతో సంభాషణ అనేది జరిగింది కానీ శ్రీరామ్ శర్మాచార్య గారితో మాత్రము ఏమీ వినడం కానీ, మాట్లాడడం కానీ ఇవేమీ జరగలేదు అని ఆ రోజు చెప్పారు కదా. గురుదేవులతో వారు పరావాణిలోనే మాట్లాడారు అని. కానీ ఈసారి మాత్రము నేను విన్నాను అని చెప్తున్నారు. అలాగే వారు చూడ్డానికి కూడా ప్రకాశ పుంజముల్లాగా ఉన్నారు. కానీ అంటే సూక్ష్మ శరీరధారులు కాబట్టి. కాకపోతే నా సూక్ష్మ శరీరం కూడా చాలా పటిష్టంగా ఉండడం వలన వాళ్ళ సత్యయుగంలో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనే ఆ శరీర ఆకృతులు నాకు స్పష్టంగా కనిపించాయి అంటున్నారు ఇక్కడ. ప్రజలు, ఋషులు శరీరాకృతుల గురించి అంటే ఋషుల శరీరాకృతులు ఇలా ఉంటాయి అని మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ప్రజలు ఎలా ఊహిస్తూ ఉంటారో అలాగే ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఈసారి వాళ్ళను చూడగలిగారు, అదేవిధంగా వాళ్ళ మాటలు విన్నారు. శిష్టాచారములను పాటించాను. వారి చరణాలను నా శిరస్సుతో స్పృశించాను. వారు తమ చేతులతో నా శిరస్సును స్పృశించగానే నా శరీరమంతా పులకించి రోమాంచితమైనది. మనసులో ఆనంద తరంగాలు వెల్లివిరిశాయి. వారు అందరూ పరావాణిలో ఇలా సంభాషించారు. మా స్థూల శరీరాలు ఇదివరకు ఉన్న స్థలాల దుర్దశ దివ్య దృష్టితో చూస్తే చాలా కష్టంగా ఉన్నది. గంగోత్రి నుండి హరిద్వార్ వరకు ఋషిక్షేత్రంగా ఉండేది. అచ్చట ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండేవారము. ఆ సూక్ష్మ శరీరధారులందరూ కూడా శ్రీరామ్ శర్మాచారి గారితో చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు మేమున్న స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక ఋషి క్షేత్రంగా ఉండేవి, ఆ గంగోత్రి నుండి హరిద్వార్ వరకు కూడా. కానీ ఇప్పుడు ఆ స్థలాలను వాటిని మా దివ్య దృష్టితో చూస్తూ ఉంటే దుర్దశలో ఉన్నాయి అనిపిస్తుంది. అంటే అవి ఇంతకుముందు ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండేదానికి కూడా పనికి వచ్చేలాగా ఉండేవి. అప్పట్లో వీళ్ళు అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఉత్తర కాశీలో జమదగ్ని గురుకులము ఉండేది. చిన్న చిన్న ప్రదేశాలలో ఋషుల ఆశ్రమాలు వ్యాపించి ఉండేవి. ఋషులంతా తమ తమ వాటా ప్రకారము పరిశోధనలు చేస్తూ తపస్సు చేస్తూ ఉండేవారు. దేవతలందరూ ఇప్పుడు మేము నివసిస్తున్న ప్రదేశాలలో ఉండేవారు. హిమయుగము తర్వాత స్థానాలు మారుటయే కాక కార్యక్రమాలు పూర్తిగా నశించి అవశేషాలు ఇప్పుడు గుర్తుగా మాత్రమే మిగిలి ఉన్నాయి. ఉత్తర కాశీలో జమదగ్ని గురుకులం ఉండేదంట. అదేవిధంగా చిన్న చిన్న ప్రదేశాలలో కూడా ఋషుల ఆశ్రమాలన్నీ వ్యాపించి ఉండేవి. వాళ్ళు ఒకవైపు తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు, అదేవిధంగా ఇంకొక వైపు పరిశోధనలు కూడా చేస్తూ ఉండేవారు అని చెప్తున్నారు. అంటే ఋషులు అంటే మనము ఒక సైంటిస్టుల లాగా అన్నమాట. మానవాళి శ్రేయస్సు కోసం ఏమి అవసరము అవి సమాజానికి అవసరమైనవి అందేలాగా చూసేవారు. అయితే హిమయుగం తర్వాత స్థానాలన్నీ కూడా మారిపోయాయి అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట వాళ్ళు శ్రీరామ్ శర్మాచార్య గారితో. ఇప్పుడు మేమున్న ప్రాంతంలో దేవతలు ఉండేవాళ్ళు ఒకప్పుడు, మేము అక్కడ ఉండేవాళ్ళము. దానితో మేము అప్పట్లో చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆగిపోయాయి. కేవలం ఇప్పుడు వాటి అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అన్నట్లు అనిపిస్తుంది. అంటే ఏదో ఒకప్పుడు ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ఈ పనులు చేశారు అని కేవలం ఒక గుర్తుల్లాగా మిగిలిపోయాయి అన్నట్లుగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఆ కార్యక్రమాలు ఏవి కూడా ఇప్పుడు కొనసాగడం లేదు. కేవలం ఇప్పుడు ఎలా ఉంది అంటే ఉత్తరాఖండములో దేవతల మందిరాలు నిర్మింపబడినాయి. దాని మీద దాన ధర్మాలతో పురోహితులు బ్రతుకుతున్నారు.
కానీ ఆ ప్రదేశములో ఋషి ఎవరు? వీటి గురించి చెప్పే నాథుడే లేడు. ఒక విధంగా మా దృష్టిలో ఋషి పరంపర లోపించింది. అంటే అక్కడ ఉన్న మందిరాల్లో ఏవైతే ఉన్నాయో దానిలో ఉన్న పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలైన విషయాలను ప్రజలకు బోధించడం లేదు. ఆ ప్రదేశానికి సంబంధించిన ఋషి ఎవరు, ఆయన ఎలాంటి కార్యక్రమాలను అప్పట్లో చేపట్టారు, అంటే వాటి పరంపర, ఋషి పరంపర అనేది కొనసాగాలి కదా. అక్కడితో అప్పుడు వాళ్ళు చేసింది ఆగిపోకుండా దాన్ని ఇంకా ఇంకా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆ పరంపరని ముందుకైతే కొనసాగించాలి, తీసుకెళ్ళాలి. కానీ ఇప్పుడు అది జరగట్లేదు అని చెప్తున్నారు. నేను కలుసుకున్న ఋషులంతా ఇదే విధంగా మాట్లాడారు. వీడ్కోలు ఇస్తున్నప్పుడు వారి కళ్ళలో నీరు ఉబికింది. వారి మనస్సు వ్యధతో బరువెక్కింది. కానీ నేనేమి చెప్పగలను? అంతమంది ఋషులు కలిసిమెలిసి మోసే భారాన్ని మోయగలిగే సామర్థ్యం నాకు లేదు కదా. కానీ వారి హృదయ వేదన చూసి నా హృదయం కూడా ద్రవించిపోయినది. భగవంతుడు నాకు ఏమాత్రము సామర్థ్యము ఇచ్చినా ఈ దేవ ఋషుల బాధను చూచి మౌనంగా ఉండలేను. ఈ దేవపురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు వీడ్కోలు ఇచ్చేటప్పుడు చాలా వ్యధతో ఉన్నట్లుగా నాకు కనిపించారు. అంటే ఏది ఇప్పుడు ఆ ఋషి పరంపర కొనసాగడం లేదు అని. మరి ఇంతమంది ఋషులు వదిలేసిన ఆ కార్యక్రమాలు అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఆ పరంపర మొదలవ్వాలి, కొనసాగాలి అంటే అది మోయగలిగే సామర్థ్యం నాకుందా? నేనేం చేయగలను? భగవంతుడే కానీ నాకు ఆ సామర్థ్యాన్ని ఇస్తే నిజంగా వీళ్ళందరి బాధను కన్నీరు కారుస్తూ ఉన్నారు. వీటన్నిటినీ కూడా దూరం చేయాలని ఉంది నాకు. ఇంతమంది సామర్థ్యం కలిగిన ఋషులు ఇప్పుడు అసహాయులుగా దుఃఖంగా ఉన్నారు. వారి వ్యధ నన్ను చాలా బాధించింది. నా కన్నుల నుండి కూడా కన్నీరు కారడం మొదలైంది అని ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు చెప్తున్నారు. గురుదేవుల ఆత్మ, నా ఆత్మ కలిసి నడుస్తూ ఉన్నవి. మేము ఇద్దరము ఒకరినొకరు చూసుకుంటున్నాము. ఆయన ముఖంలో కూడా విచారం అలుముకొని ఉంది. భగవంతుడా, ఎలాంటి రోజులు వచ్చాయి! ఒక్క ఋషికి కూడా వారసులు లేరే. ఋషి ప్రవృత్తులలో ఒక్కటి కూడా సజీవంగా లేదే. కోట్ల సంఖ్యలో బ్రాహ్మణులున్నారు, లక్షల సంఖ్యలో సాధువులున్నారు. వారిలో ఒక 10 మంది అయినా దీక్షాపరులు ఉంటే గాంధీ, బుద్ధుడు లాంటి వారు చేసిన పనులెన్నో సాధించేవారు కదా. శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. ఒక బాధ, ఋషి ప్రవృత్తుల్లో ఇప్పుడు సజీవంగా ఒకటి కూడా లేకుండా పోయింది అని. అంటే లక్షల మంది సాధకులు, కోట్ల మంది బ్రాహ్మణులు, ఇలా ఎంతోమంది ఉన్నారు కదా ఇప్పటికీ కూడా. ఎవరు దాన్ని, ఆ పరంపరని కొనసాగించలేదా? అందరూ వదిలేశారా? అసలు నిజానికి చేయవలసినవి, జరగాల్సినవి కాకుండా ఇంకేదేదో జరుగుతుంది. నిజమైన దీక్షాపరులు కానీ ఉండి ఉంటే, అంటే ఒక గాంధీలాగా, బుద్ధుడిలాగా, వీళ్ళు వారు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ప్రాణాలని సైతం లెక్క చేయలేదు. అదేవిధంగా లక్ష్య సాధన కోసం అహర్నిశలు తాపత్రయపడ్డారు. అనుకున్నది సాధించారు. ఒక మార్గాల్ని ఏర్పాటు చేసేశారు. వీళ్ళలాగానే దీక్షతో, పట్టుదలతో కానీ ఉండుంటే ఋషులు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూషన్ అయ్యి ఉండేవి, వాటిని సాధించేవారు కదా అని అనుకుంటూ ఉన్నారు. గురువుగారికి ఇక్కడ చరిత్రలో ఒక జరిగిన కథ కూడా గుర్తుకు వచ్చింది. రాజకుమారి కన్నీళ్లతో వేదాలను ఎవరు ఉద్ధరిస్తారు అని వేసిన ప్రశ్నకు కుమారిల భట్టు, ఈ కుమారిలుడు భూమి మీద ఉన్నాడు, నీవు వ్యధ చెందకు అని జవాబిచ్చాడు. అప్పుడు కుమారిల భట్టు జీవించి ఉన్నాడు, చెప్పింది చేసి చూపాడు. ఇవాళ బ్రాహ్మణులు లేరు, సాధువులు లేరు, ఋషుల ప్రసక్తి లేనే లేదు. ఛద్మ వేషధారులు, చిత్ర విచిత్ర వేషధారులు ప్రజలను మోసగిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు. అప్పుడు చరిత్రలో మనం చూసినట్లయితే కుమారిల భట్టు వేదాలను ఉద్ధరించాడు. కానీ ఇప్పుడున్న సాధువులు, బ్రాహ్మణులు, అసలు ఋషుల ప్రసక్తే లేదు. ఇలాంటి వాళ్ళు కేవలము ఆ వేషధారణ మాత్రమే ఆ విధంగా ఉంది కానీ ప్రజలను మోసగిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చేసే పనులు మాత్రము దానికి తగినట్లుగా లేవు. కేవలం వేషధారణ మాత్రమే అలా ఉంది అని చెప్తున్నారు. తిరిగి నా గుహకు వచ్చినప్పటి నుండి
నా మనస్సులో పై ఆలోచనలు అనేక రూపాలలో మెదులుతూనే ఉన్నవి. నా మనస్సులోని వ్యధను గమనించి గురుదేవులు ఇలా అన్నారు: నేను నిన్ను మరలా అచ్చటకు తీసుకువెళ్తాను. ఋషి పరంపర బీజారోపణ నేను చేస్తాను. దానిని మొలకెత్తించి మహావృక్షంగా మార్చే బాధ్యత నీది. అలా జరగకపోతే కనీసం ప్రయత్నమైనా చేశామనే తృప్తి ఉంటుంది అని వారికి చెప్పు. అంతేగాక దానికి కావలసిన ప్రణాళికను ఎప్పుడు ఆరంభించాలి అని అడుగు. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. మీ అనుగ్రహ ఆశీర్వాదాలు ఉంటే ఈ ఏడాదిలోనే త్వరలో పచ్చని చెట్లు పల్లవిస్తాయని భక్తితో అడగమన్నారు. చూడండి, ఇక్కడ శిష్యుడు పడుతున్న బాధ, ఆ మనస్సులో వ్యధను గమనించిన శ్రీరామ్ శర్మాచార్య గారి గురుదేవులు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నారు, మళ్ళీ నేను వాళ్ళ దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను. నువ్వు మాట ఇవ్వు, నేను ప్రయత్నం చేస్తాను, ఋషి పరంపరను కొనసాగిస్తాను. మీరు ఆపేసిన కార్యక్రమాలన్నీ మళ్ళీ బీజారోపణ చేస్తాను, మొలకెత్తిస్తాను అని చెప్పు. మహావృక్షంగా అవి మారడానికి మీ సహాయం నాకు కావాలి. నేను సాయశక్తులా నేను ట్రై చేస్తాను. మీ ఆశీర్వాదం అనుగ్రహం కూడా ఉంటే అవన్నీ కూడా పనులు జరుగుతాయి అని వాళ్ళని అడుగు అని ఈ విధంగా శిష్యుని యొక్క సామర్థ్యం తెలిసినవాడుగా, అదేవిధంగా శిష్యుని యొక్క బాధను, వ్యధను, తపనను అర్థం చేసుకున్నవాడిగా శ్రీరామ్ శర్మాచార్య గారి గురుదేవులు శ్రీరామ్ శర్మాచార్యకి ఒక భరోసాగా చెప్పారన్నమాట. అలాగే ఆ పని నువ్వు చేయగలవు, చేస్తావు అనే నమ్మకంతో చెప్పారు. గురుదేవులు ఆదేశిస్తే నేను మంటల్లో అయినా కాలిపోతాను. జరగవలసినది జరుగుతుంది. ప్రతిజ్ఞ చేసి దానిని ప్రాణం పోయే వరకు పాటించగలను కదా అనే ఆలోచనలు నా మనస్సులో ఉత్పన్నమైతే గురుదేవులు దానిని స్పష్టం చేశారు. వారి ముఖ కమలము వికసించుట నేను చూశాను. తిరిగి వచ్చిన మమ్మల్ని చూసి వారందరూ ఆనందించారు, ఆశ్చర్యపోయారు. నేను నమస్కరించి శిరస్సు వంచుకొని మంత్రముగ్ధుని వలె నిలబడి ఉన్నాను. గురుదేవులు నా మనస్సులోని కోరికలు వారికి పరావాణిలో వివరించారు. ఇతడు నిర్జీవుడు కాడు, చెప్పింది చేస్తాడు. మీరు వదిలిపెట్టిన కార్యాలను తిరిగి ఎలా మొదలుపెట్టాలో ఆ కొత్త బీజారోపణ కార్యక్రమాన్ని తెలిపి దానికి కావలసిన ఎరువు, నీరు మనం ఇస్తే అతని ప్రయత్నం వ్యర్థం కాదు అన్నారు. శిష్యుడి మీద ఉన్న నమ్మకంతో ఆ గురువుగారు ఆ ఋషుల ముందు శ్రీరామ్ శర్మాచార్యుని నిలబెట్టి అతని శక్తి సామర్థ్యాల గురించి వాళ్లకు చెప్తూ, ఖచ్చితంగా మీరు వదిలిపెట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తిరిగి వాటిని ఎలా మొదలు పెట్టాలో ఆ బీజారోపణ కార్యక్రమాలని మీరు తెలియజేయండి. దానికి తగిన ఎరువు, నీరు అన్నారనమాట ఇక్కడ. అంటే ఆ అనుగ్రహం, ఆశీర్వాదం ఇలాంటివి మనం కానీ అందిస్తూ ఉంటే తప్పకుండా వాటిని సాధించగలుగుతాడు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇందాకే అన్నారు శ్రీరామ్ శర్మాచార్య గారు కూడా, ప్రాణాలు ఉన్నంత వరకు అయితే నేను ప్రయత్నిస్తూనే ఉంటాను కదా దానికోసము. అందుకే కనీసం నేను దానిని ప్రయత్నించాను అనైనా ఉంటుంది, అసలే ఏది చేయకుండా వదిలేయడం కంటే అని శ్రీరామ్ శర్మాచార్య గారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఋషుల బాధ చూసినప్పుడు చేతగాని వాడిలాగా గమ్ముగా ఉండడము ఆయన వల్ల కాలేదన్నమాట. నా ప్రయత్నం అనేది నేను చేస్తాను, ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణం పోయే వరకు దీన్ని పాటిస్తూనే ఉంటాను అన్నట్లుగా ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనకు గురువుగారి శ్రీరామ్ శర్మాచార్య గారి గురువుగారి ఆశీస్సులు కూడా తోడయ్యాయి. అంటే ఆయనకు శిష్యుని మీద ఉన్న నమ్మకం అలాంటిది. అందుకే శిష్యుని తరఫున నిలబడి ఋషులతోటి మాట్లాడారు. ఇంకా వారి గురుదేవులు ఏం చెప్తున్నారంటే, తర్వాత గాయత్రి పురస్చరణ అనంతరం మధురలో జరిగే సహస్రకుండి గాయత్రి యజ్ఞానికి వారందరినీ సూక్ష్మ శరీరాలతో రమ్మని ఆహ్వానించి ఇలా అన్నారు: ఇతడు కోతే గాని హనుమంతుడు, ఎలుగుబంటే గాని జాంబవంతుడు, గ్రద్దే కాని జటాయువు. మీరు ఆదేశాలు ఇవ్వండి. ఇది వరకు ధ్వంసమైనవన్నీ మరలా నిర్మించబడతాయి. అంకుర రూపంలో ఉన్నవి మహావృక్షాలవుతాయి. క్రిందటి 3 జన్మలుగా తనకిచ్చిన పనిని సక్రమంగా పూర్తి చేయగలిగిన వాడు ఉండగా మనం నిరాశపడడం ఎందుకు? ఋషులకు ఒక భరోసాలాగా చెప్తున్నారన్నమాట. శిష్యుని పట్ల వకాలు తప్పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు.
ఇంతకుముందు 3 జన్మలు చూసాం కదా, ఎంత గొప్పగా పనిచేశాడో, ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంత సక్రమంగా పూర్తి చేయగలిగాడో. మరి అలాంటి వాడు భయపడాల్సిన అవసరం లేదు. చూడడానికి మామూలు వ్యక్తిలాగా కనిపించిన సామర్థ్యం అనేది చాలా అనంతంగా ఉంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్గా కోతే గాని హనుమంతుడు, ఎలుగుబంటే గాని జాంబవంతుడు, గ్రద్దే గాని జటాయువు. కాబట్టి కేవలం మీరు ఆదేశాలు ఇవ్వడమే వాటిల్ని తూచా తప్పకుండా పాటించేస్తాడు అని చెప్తున్నారు. చర్చ మేము ఒకరితో మొదలెట్టాము, కానీ ఆహ్వానము అందరికీ అందడానికి క్షణం కూడా పట్టలేదు. నిరాశ స్థానంలో ఆశ వ్యాపించినది. భవిష్యత్ కార్యక్రమాల గురించి ఆలోచనలు మొదలుపెట్టారు. ఇంతవరకు వారు వేరువేరుగా చేసే కార్యక్రమాలను అన్నింటినీ ఒకచోట విత్తన రూపంలో నాటి, అవి కొంచెం ఎదిగాక ఒక క్రమంగా నాటితే తొందరలోనే ఒక వ్యవస్థిత ఉద్యానవనం రూపొందుతుందని వారు నిర్ణయించారు. అంటే ఒక్కొక్క ఋషికి కూడా ఒక్కొక్క కార్యక్రమం అనేది ఉంటుంది. వాళ్ళు చేపట్టాల్సినవి, లేదా వాళ్ళు ఇప్పటిదాకా చేపట్టి పరంపర కొనసాగకుండా ఆగినవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో మన పనులన్నింటినీ కూడా ఒక చోటకి చేర్చి, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక చోట బీజ రూపంలో విత్తన రూపంలో నాటి, అవి కొంచెం ఎదిగాక, అంటే ఆ కార్యక్రమాలు కొంచెం పుంజుకుంటున్నాయి అని అనిపించినప్పుడు, అవి ఎదిగాక ఒక క్రమంగా నాటితే, అంటే దేనికి సంబంధించి ఏ ఋషి పరంపరకి సంబంధించిన దానికి సంబంధించిన కార్యక్రమాలను వేరువేరుగా చేయడం కానీ, ఈ విధంగానన్నమాట. ఈ విధంగా మొదట నాటాలి, అవి ఎదగాలి, ఆ తర్వాత వాటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టాలి. అప్పుడు ఒక మంచి ఉద్యానవనం అనేది రూపొందుతుంది. అంటే భగవంతుని ఉద్యానవనం ఈ భూమి అన్నమాట. ఇది సుందర ఉద్యానవనం అవుతుంది. అంటే మంచి సుసంస్కారాలతో కూడిన మనుషులు అనేవాళ్ళు ఏర్పడి ఒక మంచి సమాజంగా రూపుదిద్దుకుంటుంది. అదే శాంతికుంజ్ స్థాపనకు నాంది. దీనిని నేను మధురలో నిర్ధారణ అయిన కార్యాలను పూర్తి చేసిన తర్వాత చేయవలసి ఉంది. గాయత్రి నగరం, బ్రహ్మవర్చస్ శోధ్ సంస్థాన్ నిర్మాణం కూడా విపులంగా తెలియజేశారు. వారు చెప్పే ప్రతి అక్షరాన్ని నా హృదయ కుహరంలో శాశ్వతంగా ముద్రించుకున్నాను. 24 లక్షల పురస్చరణలు పూర్తి కాగానే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి కావలసిన నమూనాలను నిర్మించుకుంటాను అని నేను అచ్చటే నిర్ణయించుకున్నాను. గురుదేవుల అండ ఉన్నాక సత్ఫలితాలు కలగకపోవడం ఏమిటి అనుకున్నాను. ఇంకొక రోజు అక్కడే ఉన్నాను. గురుదేవులు పూర్ణాహుతి ఎలా చేయాలో వివరించారు. తర్వాత ఇలా అన్నారు: కిందటి సంవత్సరాలలో జరుగుతున్నదంతా నేను సూక్ష్మంగా గమనిస్తూ ఎచ్చటెచ్చట సరిగా లేదో అచ్చట సవరిస్తూ వచ్చాను. ఇక ముందు ఏమి చేయాలో చెప్పడానికి పిలిపించాను. పురస్చరణలు తొందరలోనే పూర్తి అవుతాయి. మిగిలిన భాగం మధురలోనే పూర్తి చేయి. నీ జీవితపు తృతీయ చరణం మధుర నుండే ఆరంభమవుతుంది. కాబట్టి ఆ సమయంలోనే శాంతికుంజ్ స్థాపన కానివ్వండి, గాయత్రి నగరము, బ్రహ్మవర్చస్సు సంస్థానము, మధురలో కార్యాలకు సంబంధించిన అంటే 24 లక్షల పురస్చరణలు పూర్తి కాగానే చేయవలసిన సహస్రకుండి యజ్ఞము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా గురుదేవుల అనుగ్రహం ఉంది కదా, తప్పకుండా జరిగిపోతాయి అని ఒక ధైర్యంతో ఉన్నాను అని చెప్తున్నారు. ఇలాంటి ఎన్నో అమోఘమైన కార్యక్రమాలను మొదలుపెట్టడానికి, వాటిని పూర్తి చేయడానికి కూడా మధురని కేంద్రంగా చేసుకోమని చెప్పారు. ప్రయాగ తరువాత మధుర దేశానికి మధ్య కేంద్రము, రాకపోకలకు కూడా అనువుగా ఉంటుంది. స్వరాజ్యం రావడంతో నీ రాజకీయ బాధ్యత పూర్తి అవుతుంది. రాజకీయ ఆర్థిక మార్పులను, దానికి సంబంధించిన పనులను ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ ఇంకా 3 పనులు చేయవలసి ఉంది. వాటిని ధర్మతంత్రము వల్లనే నెరవేర్చవలసి ఉంటుంది. అప్పటికి కానీ స్వాతంత్రమునకు పరిపక్వత రాదు. భారతదేశం సూరులు లేక పరాధీనం కాలేదు. అంతర్గత దౌర్బల్యాలు పతనం వైపు నెట్టాయి. ఇతరులు ఆ పరిస్థితులను ఉపయోగించుకున్నారు. ఇంతకు ముందు కూడా శ్రీరామ్ శర్మాచార్య గారికి వాళ్ళ గురుదేవులు చెప్పారు కదా, 1947 వరకు కూడా నువ్వు ఇవి చేయాల్సి ఉంటుంది.
అని ఇక్కడ కూడా అదే అంటున్నారనమాట. స్వతంత్రం వచ్చిన తర్వాత నువ్వు తప్పుకో ఆ పనుల నుండి. స్వరాజ్యం రావడంతో నీ రాజకీయ బాధ్యత అయితే పూర్తయిపోతుంది. ఈ రాజకీయ ఆర్థిక మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం చూసుకుంటుంది. నువ్వైతే ఇంకా 3 పనులు చేయవలసి ఉంటుంది. ఇది ధర్మతంత్రం వల్లే అది నెరవేరుతుంది. కేవలం స్వతంత్రం వచ్చినంత మాత్రాన పరిపక్వత అనేది రాదు. భారతదేశం శూరులు లేక పరాధీనం అనేది కాలేదు. కేవలము అంతర్గత దౌర్బల్యాలు, మానసిక దౌర్బల్యం ఏదైతే ఉందో అవే భారతదేశాన్ని పతనం వైపుకు నెట్టాయి. ఇతరులు ఆ పరిస్థితుల్ని ఉపయోగించుకున్నారు. ఆ విధంగా దేశం నాశనం అయిపోయింది. కాబట్టి ధర్మ స్థాపన అనేది జరగాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పినట్లుగా శూరులు లేకపోవడం వల్ల, అంటే వీరులు, శూరులు, పరాక్రమవంతులు అనేవాళ్ళు లేకపోవడం వల్ల దేశం వేరే వాళ్ళ హస్తగతం కాలేదు. కేవలము మానసిక దౌర్బల్యము, అంతర్గత కలహాలు, స్వార్థము, కుతంత్రాలు ఇలాంటివన్నీ ఎన్నో చాలా నెగిటివిటీస్ అన్నమాట. అవన్నీ పనిచేయబట్టే వేరే వారికి హస్తగతమైంది. అలాంటి మానసిక దౌర్బల్యము, ఆలోచనలు, దురాలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని తొలగించాలి. అప్పుడే నిజమైన స్వాతంత్రం అవుతుంది. అంటే స్వాతంత్రానికి పరిపక్వత వస్తుంది. పోరాడేవాళ్ళు లేక, సాహసవంతులు లేక, శూరులు లేక ఓడిపోయి వేరే వాళ్ళ చేతిలోకి పోయింది అంటే అలాంటి సాహసవంతుల్ని, వీరుల్ని, పోరాడేవారిని వాళ్ళని తయారు చేసుకోవాలి. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు కదా. ధర్మానికే ఇక్కడ ఆటంకం కలిగింది. అంటే ఇప్పుడు మంచి మనుషుల, మంచి సంస్కారవంతుల, మంచి ఆలోచనలు కలిగిన వాళ్ళ యొక్క అవసరం ఉందన్నమాట దేశానికి స్వతంత్రం పరిపక్వత కావడానికి. నైతిక, భౌతిక, సామాజిక మార్పులను తీసుకొని రావాలి. దానికి తగిన వ్యక్తులను సమీకరించుకోవడానికి అందుకు సంబంధించిన ఆలోచనలను ఇప్పటి నుండే వ్యక్తపరచాలి. అందువలన నీవు పల్లెటూరు వదిలి మధుర వెళ్ళుటకు సన్నాహాలు మొదలెట్టు. అచ్చట ఒక చిన్న ఇల్లు తీసుకొని మాసపత్రిక ప్రారంభించు. పత్రికతో పాటు పైన చెప్పిన 3 రకాల మార్పులను సాధించుటకు అవసరమయ్యే ప్రచురణలు కొనసాగించు అని శ్రీరామ్ శర్మ ఆచార్య గారికి వాళ్ళ గురుదేవులు తెలియజేశారు. మిగతాది మనం ఇంకొక భాగంలో చూద్దాం. జై గురుదేవ్.